చేతులు పైకి చాపి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 19వ అధ్యాయము తీసుకునండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి 3వ నెలలో సీనాయి అరణ్యానికి చేరుకున్నారు. 3వ నెల ప్రారంభానికే వారు సీనాయి అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ ఆ ప్రజలంతా పాళెమంతా కూడి ఆ ప్రదేశమంతా ఇశ్రాయేలీయులు ఉంటున్నప్పుడు దేవుడు అక్కడ వారికి చెప్పినటువంటి విషయాలు నిర్గమకాండం 19వ అధ్యాయం. శ్రద్ధగానండి. దేవుడు అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడతారంటే 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజకు రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని వారితో చెప్పు అని మోషేతో దేవుడు ఇశ్రాయేలుకి ఈ మాటలు చెప్పమన్నారు. గ్రహించండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు. సమస్త దేశ జనులలో కూడా మీరు నాకు స్వకీయ అంటే సొంత జనముగా ఉంటారు. దేవుడు అన్న మాటలు ఇశ్రాయేలు ప్రజల గురించి. రెండవది, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు. ఎప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లయితే. నిజంగా ఇది గొప్ప ఖ్యాతి కలగజేసేటువంటి మాట. భూ ప్రజలందరిలోనూ మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు, నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఉంటారు అని చెప్పారు ప్రభు. గొప్ప ఖ్యాతినిచ్చేటువంటి మాట అది వారికి. ఇంకా దేవుడు ఏమని చెప్పారు అంటే అక్కడ, ఇదిగో మోషేని పిలిచి సీనాయి మీదకి నేను దిగి వస్తాను. సీనాయి మౌంట్ మీదకి, సీనాయి పర్వతం మీదకి నేను దిగి రాబోతున్నాను, వస్తాను. నీవు వెళ్ళి ప్రజల్ని పరిశుద్ధపరచు 3వ దినానికి. అయితే ఏం చేయాలంటే నీవు 12వ వాక్యంలో నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, అంటే నేను సీనాయి మీదకి దిగి వస్తాను, నీవు దిగి వెళ్ళి ప్రజలకి ఈ మౌంటైన్ చుట్టూ బౌండరీ, a mark of boundary around all the mountain. దాని చుట్టూ ఒక బౌండరీ
మేర ఏర్పరుచు. నేను దాని మీదకి దిగి వస్తాను. కింద చూడండి 21వ వాక్యంలో మరలా దేవుడు చెప్తున్నాడు, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి. ప్రజలు ఒకవేళ హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించు అన్నారు. తలపైకి లేపండి చాలు. హద్దు మీరి ప్రజలు వచ్చి నశింపకుండునట్లు వారికి ఖండితంగా ఆజ్ఞాపించమని దేవుడు మోషేకి చెప్పారు. దేవుడు ఆ సీనాయి మీదకి దిగి వచ్చినప్పుడు ఒకవేళ ప్రజలు దేవుడు రమ్మనకుండా దేవుణ్ణి చూచేయడానికి కానీ వచ్చి, ఒకవేళ ఎవరైనా వచ్చి కనీసం ఆ కొండనైనా తాకిన ఏ జంతువైనా కూడా చచ్చిపోతారు. అందుకని వారికి ఆ బౌండరీ ఏర్పాటు చేసి మేరలు ఏర్పరిచి వాళ్ళు ఖండితంగా చెప్పు, ప్రజలు హద్దు మీరకూడదు అని చెప్పమన్నారు. హద్దు మీరితే ఏమవుతుంది? దేవుడు పిలవకుండా, దేవుడు సెలవివ్వకుండా, దేవుని చిత్తము కాకుండా ప్రజలు హద్దు మీరిగాక హద్దులు మీరితే, హద్దులు మీరి ప్రవర్తిస్తే ఏమైపోతారట? చూశారు కదా దేవుని వాక్యం. ప్రజలు హద్దు మీరి నశింపకుండునట్లు, అంటే హద్దు మీరితే నశిస్తారు. నీవు మాత్రం పైకి రమ్మన్నారు. మోషే పైకి వెళ్తారు. అక్కడే యెహోవా ఉరుమును ధ్వనితో భయంకరమైనటువంటి ఆ యొక్క ధ్వనితో, మహిమతో, ప్రభావముతో, తేజస్సుతో దేవుడు 19వ అధ్యాయములో అక్కడ ఆ సినాయి మీదికి దిగి వచ్చారు. హల్లెలూయా. మోషే దేవుని యొద్దకు ఎక్కి వెళ్తారు. ప్రజలకేమో హద్దు మీరకూడదని ఖండితంగా చెప్పి వెళ్ళారు. ఈరోజు మీకు నేను బోధించే వర్తమానం హద్దు మీరకూడదు. ఈరోజు మెసేజ్ అది. హద్దులు మీరకూడదు. హద్దు మీరితే నాశనము కలుగుతుంది. అది ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాటలు అవి. ప్రైజ్ ది లార్డ్. ఇక ఎవరైనా కాదనుకుని హద్దు మీరి మోషే వెళ్ళాడు కదా, దేవుడు దిగొచ్చాడు చూచుటకి వెళ్దామని గాక ఎవరైనా తెగించి హద్దు మీరి వెళ్ళారనుకోండి, బూడిదవుతారు. దేవుని మాటలు విని, శ్రద్ధగా విని ఆయన నిబంధన అనుసరించినట్లయితే ఆయనకు స్వకీయ సంపాద్యముగాను పరిశుద్ధ జనముగాను ఆయనకు యాజక రాజ్యంగాను ఎప్పటికీ ఉంటారు. హద్దులు మీరితే మాత్రం కదండి, హద్దు మీరితే మాత్రం నిర్మూలమవుతారు. బాగా వినాలి. దేవుని ప్రజలారా, ఈ మాటలు ఖండితంగా చెప్పు అన్నారు. ఖండితంగా చెప్పమన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ కూడా దేవుని ప్రజలు దేవుని మాట నాటి నుండి వారు కానీ ఈరోజున్న మనం కానీ మనము మన దేవుని మాట ఎప్పుడు శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరించేవారుగానే ఉండాలి. కానీ ఆయన నిబంధనను మీరి హద్దు మీరి నాశనం చేసుకునేవారుగా ఉండకూడదు.
ఆయన నిబంధనను అనుసరించేవారుగానే ఉండాలి తప్ప ఆయన నిబంధనను మనము మీరి నాశనాన్ని తెచ్చుకోకూడదు. మీకు చెబుతాను కొన్ని విషయాలు. దేవుడు లోకంలో ఉండే ఆయన సృష్టించిన ప్రతి దానికి కూడా హద్దులు పెట్టారు. భూమికి హద్దులు ఉన్నాయి, వెలుగు చీకటిలకి హద్దులు ఉన్నాయి, సముద్ర జలాలకి కూడా హద్దులు పెట్టాడు దేవుడు. ఆశ్చర్యం వేస్తుందండి. సముద్రము ఎంత పొర్లినా పైకి ఎక్కి రాకుండానట్లు ఇసుకను హద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు చెప్తారు. ఎంత ఆశ్చర్యం! సముద్రమును ఒకవేళ ఎవరైనా చూస్తే భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా దాని ప్రవాహాన్ని ఆపలేరు ఏ విధంగా కూడా. కానీ దేవుడు దానిని పైకి రాకుండా ఇక్కడి వరకే అని దానికి హద్దుగా పెట్టింది ఏంటండి? ఎంత ఆశ్చర్యం! ఇసుకను దేవుడు హద్దు వేశాడు. ఆ సముద్రం పొంగి అలా పైకొచ్చి వెనక్కి వెళ్ళిపోద్ది. ఎక్కడికి? ఇసుకను దేవుడు హద్దేశాడు. పో వెనక్కి. ఆ ఇసుక చెబుతుంది, నేను నీకు తగిలానంటే హద్దు ఇది దేవుడు పెట్టి పో. అలాగే సార్ బ్యాక్ అయిపోతుంది. దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా హద్దులు ఉన్నాయి. అయితే ఆయన ప్రజలమైన మనకు కూడా దేవుడు హద్దులు లేకుండా చేయలేదు. మనకు కూడా హద్దులు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడో చెప్తాను మీకు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం తీసి చూడండి. ఓకే, స్తోత్రం. 22వ అధ్యాయములో ఇదియోగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచితివి. బైబిల్ తీయడం, వాక్యం చదువుకోవడం అందరికీ అలవాటు ఉండాలి. చదువులేని వాళ్ళు అనుకుంటారు మేము చదువుకుని ఉంటే బాగుండం అనుకుంటారు. తీసారా? నెహెమ్యా 9:22 మాట ఉంది. స్తోత్రం. ఎన్ని మాటలు, మంచి చక్కటి విషయాలు అక్కడ ప్రభువు చెప్పారు. పైన చూడండి, చెప్తాను 20వ వచనం నుండి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసావు, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారికి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించావు. వారి వస్త్రాలు పాతగిల్లిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియోగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి. లోకములో ఉన్న వాటికి దేవుడు సరిహద్దులు నియమించాడు. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు సరిహద్దులు నియమించాడు, హద్దులు పెట్టాడు. అంటే ఆయన నిబంధనలు అని అర్థం. హద్దులు అంటే లోకములో ఉండే వ్యక్తులకు ఏ నిబంధన ఉండదు. అందుకే పూర్వం మనము నిజానికి మనము దేవుళ్ళు లేనివారము, నిబంధన లేనివారు. మనకే నిబంధన? పూర్వము నిబంధన లేదు, హద్దులేమి లేవు. ఇది చేయకూడదనే నిబంధన లేనివారు మనం. ఎందుకు? ఒకప్పుడు దేవుడు లేనివారం. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని జనమా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలకు వారికి హద్దులు నియమించాడు. వారికి ఉదకమును ఇచ్చుటకు రాతి నుండి జలములు ఇచ్చారు, ఆకాశము నుండి మన్నా ఇచ్చారు. 40 ఏళ్ళు వాళ్ళు నడిచిన కాళ్ళు వాపు రాలేదు, వస్త్రము మాసిపోలేదు, చినిగిపోలేదు. భయంకరమైన ఎరణ్యము, ఎడారిలో, ఎంత భయంకరమైన ఎడారిలో
నీడనిచ్చుటకు వారి ప్రయాణం రాత్రింబావులు చేయుటకు పగలు మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రి భీకరమైన చిమ్మ చీకటిలో వెలుగునిచ్చుటకు వారికి అగ్నిస్తంభంగా ఉన్నారు. వారికి రాజ్యాలను ఇచ్చారు, అంతేకాదు వారికి హద్దులు కూడా పెట్టారు. హద్దులు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు తన ప్రజలకు హద్దులు పెట్టాడు? హద్దు అంటే అర్థం ఏంటండి? సపోజ్ మీ ఇంటికి 4 మూలల హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటితే దురాక్రమణ అవుతుంది, అల్లర్లు జరుగుతాయి, చెడ్డ వస్తుంది, కలహాలు, ఇబ్బందులు అవుతాయి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు పాకిస్తాన్లోకి జొరబడితే అది అక్రమం అవుతుంది, ఇబ్బందులు అవుతాయి. చైనాలోకి జొరబడితే ఇబ్బందులు అవుతాయి. అందుకే అక్కడ బౌండరీ ఉంటుంది, దాన్ని ఎవరు దాటకూడదు. వాస్తవాధీన రేఖ అంటారు. స్తోత్రం. కాల్చి పారేస్తారు, అక్రమంగా జొరబడితే చంపేస్తారు. అనుమతి ఉంటేనే తప్ప మరొక దేశంలో వారు ఒక దేశంలోకి వెళ్ళరు. అందుకే దాన్ని వీసా అంటారు, అనుమతి. స్తోత్రం. నా ప్రియులారా, మరి దేవుని ప్రజలు హద్దులు మీరకూడదు, నిబంధన మీరకూడదు అంటే ఎందుకు అంటే మన మీద దేవుడు మనల్ని ప్రేమించి, ఇశ్రాయేలుని ప్రేమించి వారిని తనకు స్వకీయ సంపాద్యంగాను పరిశుద్ధ జనముగాను ఉండాలని. హద్దులు మీరిపోయారనుకోండి, ఏమైపోతారు? పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు హద్దులు మీరి, దేవుని నిబంధనలు మీరి ఆ హద్దులు దాటి సవతలకు వెళ్ళిపోతే వీరు ఏమైపోతారు? అపవిత్రులుగా మారిపోతారు. అందుకే ఆ హద్దులు, ఆయన నిబంధనలు మీరకూడదు. హద్దులు మీరితే నాశనం అవుతారు. చెప్తాను మీకు, చూడండి. ఎజ్రా గ్రంథం, ఎజ్రా, ద బుక్ ఆఫ్ ఎజ్రా, నెహెమియాకు ముందు ఎజ్రా, ఓకే, 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, వినాలి చదవండి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, తన కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులలో కలుసుకొనిన వారైరి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎజ్రా కాలంలో ఇశ్రాయేలీయులు ప్రజలు, ఇశ్రాయేలీయులు యాజకులు, లేవీయులు సైతం, కనానీయులు, లేవీయులు కూడా. ఇక తర్వాత మాట చూడండి, ఏలుపెట్టి చూడండి. ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, అందులో నుండి ఏర్పరచుకున్నవారు ఆయన యాజకులు, అందులో ఆయన బలిపీఠం దగ్గర నిబంధన మందసాన్ని ఎత్తుకునేవారు, పరిశుద్ధ స్థలమును చక్కదిద్దేవాళ్ళు లేవీయులు. వీళ్ళు సైతం ఇశ్రాయేలు సామాన్యమైన ప్రజలు, యాజకులు, లేవీయులు కూడా ఏం చేశారండి? ఏలుపెట్టి చూడండి. కనానీయులు, అక్కడి నుంచి ఆయా జాతులు వాళ్ళు, జనాలు, వాళ్ళంతా అన్య జనాంగము. కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, యబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యాలు తామే చేయుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన, చూడండి, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన
పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసిపోయారు. కలిసిపోకుండానే హద్దులు. వారు వీరు అంటే దేవుని ప్రజలు అయిన మీరు, దేవునిని ఎరుగని అన్యజనులు, ఇతరులు కలిసిపోకూడదు. అంటే పరిశుద్ధ సంతతిగా ఉండుటకు, దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనిన తన ప్రజలు దేవునిని ఎరుగని, నిబంధన లేని అన్యజనులతో కలిసిపోకూడదు. ఇశ్రాయేలీయులు ఇక్కడ ఎజ్రా కాలంలో అన్యజనులతో కలిసిపోయి వారు కలిసిపోయినప్పుడు ఏమైపోయారో తెలుసండి? వారు చేయు అసహ్యమైన కార్యాలు తామే చేయుచు ఉన్నారు. వీరు ఎలా ఉండాలి? దేవుని మాట విని ఆయన నిబంధనను అనుసరించి దేవుని కొరకు పరిశుద్ధ జనముగా ఉండవలసిన వారు. ఇప్పుడు ఏమయ్యారు? ఎజ్రా కాలంలో దేవుని నిబంధన ఏమిటి? దేవుడు వారికి పెట్టిన హద్దులను, సరిహద్దులను మీరకూడదు. హద్దు మీరితే నాశనమని మోషే ద్వారా ముందుగానే సీనాయి అరణ్యములో ఉన్నప్పుడే ఖండితంగా చెప్పారు. ఎజ్రా కాలంలోకి వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఎజ్రా కాలంలో ఈ ప్రజలు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన జనం హద్దులు మీరిపోయి అన్యజనులతో కలిసిపోయారు. వారు ఏమైతే చేస్తున్నారో దేవుని ఎరుగని ఆ కనానీయులు, ఆ ఐగుప్తీయులు, ఆ అమోనీయులు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వీరు కూడా అదే చేస్తూ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము అన్యజనులతో కలిసిపోయి దేవుని దృష్టికి అసహ్యంగా తయారయ్యారు. ఇక నిబంధన మీరారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారికి శిక్ష వచ్చింది. అందుకే దేవుడు ఆ కాలంలో వారిని శత్రువులకు అప్పగించడం జరిగింది. ఎక్కడైతే దేవుని ప్రజలు ఏ కాలంలోనైనా నిబంధన మీరితే వారు ఖచ్చితంగా దేవుడు చెప్పమన్నారు, వారికి నాశనము వచ్చింది. ఈరోజు మనము ఏమై ఉన్నాము? పేతురు పత్రికలో 2:9 మనం చదువుతాము. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు మనము ఇలా ప్రతి ఒక్కరు గమనించాలి. మనము పరిశుద్ధ జనము. యేసు రక్తము ద్వారా మనము విమోచించబడితిమి. పరిశుద్ధ జనముగా మనముండుటకు ఏర్పరచబడిన వంశం మనము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. కావున మనము దేవుడు నియమించిన, ఆయన మనకు పై ఉంచినటువంటి నిబంధనలు, హద్దులు మీరి ఈరోజు మనము లోనికి ఇతరులతో కూడా వారు చేయ అసహ్యమైన కార్యాలు చేయుటకు మనము దేవుని నిబంధనలను అతిక్రమించకూడదు. స్తోత్రం.
ఒక విశ్వాసి దేవుని నిబంధన మీరితే అప్పుడు అతను ఏమవుతాడు అంటే, లోకస్తులు ఎలాగైతే పూర్వం నీవు రక్షించబడినప్పుడు నువ్వు ఎలాగైతే జీవించావో అలాగే నీ జీవితం మారిపోతుంది. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు అపవిత్రులుగా మారిపోతారు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు హద్దులు మీరగుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. స్తోత్రం, స్తోత్రం. హోషేయ గ్రంథములోనికి మనం వెళదాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుకున్నట్లయితే, యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. చూడండి, యూదా వారి అధిపతులు, యూదావారు అనగా దేవుని ప్రజలు, వారి అధిపతులు ఎలా ఉన్నారు? ఇక్కడ హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇవే. ఎలా ఉన్నారు యూదా వారి అధిపతులు? సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. హల్లెలూయా. భూమి మీద ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఆ మాట చెప్పారు, మీ పితరులు వేసిన పొలిమేర రాతిని తీసివేయకూడదు. ఎవడు మీ పితరులు నిర్ణయించిన పొలిమేర రాతి, సరిహద్దు రాతిని ఎవరు తీయకూడదు. అది భౌతికమైన హద్దులు, ఇవి ఆత్మీయమైన హద్దులు. స్తోత్రం. యూదావారు ఎలా ఉన్నారంటే సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలు దేవుని యొక్క నిబంధనలు తీసేసుకుంటే, వాళ్ళ హృదయంలో నుండి తీసేసుకుని ఆ నిబంధన లేక దేవుడు నియమించినటువంటి నిబంధన లేక హద్దు మీరిపోయి ప్రవర్తిస్తే వాళ్ళ మీదకి ఏమొస్తుంది? దేవుడు అక్కడ చెప్పాడు చూడండి, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. ఒకవేళ నీవెవరివైనా కానీ దేవుని నిబంధన లేక దేవుడు నియమించిన హద్దు ఎందుకు పెట్టాడు? నీవు పరిశుద్ధ జనముగా ఉండాలి దేవుని కొరకు. హల్లెలూయా. నీవు పరిశుద్ధ జీవితము చేయాలి. లోకములోనికి వెళ్ళకూడదు. లోకములో ఉండేటువంటి జనులతో కలిసిపోకూడదు. స్తోత్రం. దేవుని కొరకు పరిశుద్ధ జనముగా ఉండి నిత్యము ఆయనకు యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహముగా ఆయనను సేవించాలి. ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలి. పరిశుద్ధులుగా జీవించు, పరిశుద్ధ జీవితము చేయొచ్చు. ఈ జీవితము ద్వారా దేవునిని మహిమపరచాలి. ఆయనకు సాక్షిగా బ్రతకాలి. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. అలా ఉండవలసిన నీవు ఆ హద్దులో మీరిపోతే ఇతరులతో కలిసిపోతావు. పాలు నీళ్ళు కలిసిపోయి అనుకోండి, పాల్లో నీళ్ళు పోసి కలిసిపోయి అనుకోండి, ఆ పాలు ఏమండి దాని వాల్యూ, టేస్ట్, దాని మాధుర్యము కోల్పోతున్నాయి. దేవుని బిడ్డవైన నీవు దేవుడు నియమించిన హద్దులు మీరిపోతే దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత కోల్పోతావు, పోగొట్టుకుంటావు. తర్వాత దాని ఫలితంగా నీకేమొస్తుందో తెలుసా? నీళ్లు ప్రవహించినట్లు దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఖచ్చితం, దేవుని ఉగ్రత వస్తుంది. హద్దులు మేరకూడదు. ఎప్పుడు నీ పరిశుద్ధునిగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన నామము ధరించిన మనం, ఆయన రక్తముతో కొనబడిన మనం, ఆయన పేరు పెట్టబడిన మనము
పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనము బ్రతకాలి. పరిశుద్ధతే ఎప్పటికీ ఆయనకు అనుకూలం. పరిశుద్ధత లేకపోతే నీవు దేవునికి ఇష్టడవు కాలేవు. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులారా, చూడండి, ఇక్కడ మీకు చెప్తాను. ఎప్పుడైతే ఈ యూదావారు హద్దులు తీసేసుకున్నారో, హద్దులు తీసేసుకుంటే కలిసిపోతారు కదా. ఏమండి, ఇక్కడ ఉండే హద్దులు నీకు వారికి హద్దు అంటేనే సెపరేట్, ప్రత్యేకపరచడం. ఈ హద్దులు తీసేసుకుంటే సరాసరి బరాబరిక, ఏమి తేడా లేదు. వారు ఎలా ఉన్నారో ఈయన వారు ఏం చూస్తున్నారో ఈయన. 6 సినిమాలు చూస్తే 2 సినిమాలు చూడవచ్చు. ఏనండి, వారు సిగరెట్లు తాగితే సిగరెట్లు తాగవచ్చు. వారు నీచమైన ప్రవర్తన వారిని ఎలాగా కలిసిపోతున్నారు. యోధావారు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలె ఉన్నారు. అక్కడ అంటారు చూడండి, చెప్తాను 5వ అధ్యాయములో 3వ వచనం చూడండి. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును. ఆ పేరు ఉన్న చదవండి మీరు అందా. బైబిల్ తీసారా? బైబిల్లో తీసి పట్టుకున్నారా? ఆ వచనం చదవండి మీరందరూ. ఎంతమంది చదివారో మీ చెయ్యి పైకెత్తి నాకు చూపించండి. ఒకవేళ చదవలేదా మిగతా వారు? అందరూ చదవండి, మరలా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చదవండి. ఎఫ్రాయిమును నేను, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఎఫ్రాయిము అనగా దేవుని ఇష్టుడైన కుమారుడు. ఇర్మియా 31:20 వినాలి. ఎఫ్రాయిం ఎవరు? ఇర్మియా 31:20లో ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడు. ఎఫ్రాయిమును గురించి దేవుడు చెప్పిన మాట. అయితే ఇప్పుడు ఎఫ్రాయిమును దేవుడు ఏమంటున్నాడు? నేను ఆ ఎఫ్రాయిము అన్న కాడ, ఎఫ్రాయిం అంటే ఇంకెవరు? యోసేపు యొక్క 2వ కుమారుడు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. స్తోత్రం. అలాంటి వ్యక్తి ఎవరు అంటే ఈరోజు ఆత్మీయంగా నీవే. ఆ ఎఫ్రాయిము అన్నగాడు ఆ పేరు తీసేసి నీ పేరు పెట్టు. ఇప్పుడు చదవండి, నీ పేరు పెట్టి నువ్వు చదువుకోండి. నీ పేరు పెట్టి దేవుడు ఎఫ్రాయిం అన్నగాడ మీ పేరు ఉంచుకొని నేను నిన్ను ఎరుగుదును. నేను చెప్పాలి అని అంటే దేవుని తరపు పక్షంగా, అమ్మా నేను నిన్ను ఎరుగుదును. దేవుడు అంటున్నమాట, నిన్ను ఆయన ఎరుగుదును. అలాగే మీరు చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి? నన్ను నీవు ఎరుగుదువు అనండి అందరూ. నన్ను నీవు దేవా, నన్ను నీవు ఎరుగుదువు అని. ఎరుగుదువు. నేను ఎలా ఉన్నాను అంటే పరిశుద్ధ సంతతిగా ఉన్నానా, నిబంధనలు అనుసరించు వ్యక్తిగా ఉన్నానా, లేక నిబంధనలు మీరిపోయానా అనేది ఎవరు ఎరుగుదురు? ఎరగరా? ఆయన ఎరుగుదురా? నిన్ను ఆయన ఎరుగుదుడు. ఆయన ఎరుగు నిన్ను. చాలామంది దరిద్ర బ్రతుకు బతకడానికి ఇదే కారణం. ఎవరు నన్ను ఎరుగుదురు? ఎవరు చూశారు నన్ను? నేను చేసేది ఎవరు చూశారు? నన్ను దేవుడు చూచుట లేదు అని అనుకున్న స్థితే నీ జీవితానికి నాశనం అయిపోవడానికి కారణం. నన్ను నీవు చూస్తున్నావు, నన్ను నీవు ఎరుగుదువు అని ఏ వ్యక్తి అయితే ఈ జ్ఞానం కలిగి జీవిస్తారో ఆ వ్యక్తి ఎప్పుడూ దేవుని నిబంధన మేరడం. ప్రైజ్ ది లార్డ్. డిఎల్ మూడీ గారు అన్నారంటండి ఒక మాట, నీవు ఎలోన్గా
చీకటిలో ఎలోన్గా, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ వాస్తవ జీవితం. ఎలోన్గా, ఒంటరిగా చీకట్లో ఉన్నప్పుడు ఏదైతే తలంపులు తలస్తున్నావో అదే నీ రియల్ జీవితం. హల్లెలూయా. అర్థమైందండి ఆ మాట? ఎంత పెద్ద మాటనో. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా నీ హృదయంలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నావో అదే నీ వాస్తవ జీవితం. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమైతే చేస్తున్నావో అదే నీ రియల్ లైఫ్. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడిగానే ఉంటావు, పరిశుద్ధంగానే తలస్తావు, పరిశుద్ధంగానే మాట్లాడుతావు, పరిశుద్ధుడిగానే నీ జీవితాన్ని కొనసాగించుకుంటావు. ఎందుకని? నీవు నన్ను ఎరుగుదువు. ఆమేన్. నీవు నన్ను ఎరుగుదువు. దేవుడు అన్నాడు, ఎఫ్రాయిము నేను నిన్ను ఎరుగుదును. ఎలా ఉన్నారు? ఈ ఎఫ్రాయిమీలు, యూదావారు సరిహద్దు రాళ్ళు తీసేసుకున్న వాళ్ళలాగా, అంటే కలిసిపోయారు. ఈ ములకలకి, వరదలకి, వానలకి పొలాలు, చెరువులు, రోడ్లు కలిసిపోయాయి. కలిసిపోయిన దాంట్లో మీరు బైక్ వేసుకుని వెళ్ళండి, బురదలో కూరుకుపోతారు. వరదలో లారీలు కొట్టుకుపోతారు. జాగ్రత్త. లోకములో ఉండే జనులతో విశ్వాసులు ఎప్పుడు ఏమండి కలిసిపోకూడదు. ఎజ్రా కాలంలో యూదులు, ఇశ్రాయేలీలు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు అన్యుల పిల్లలతో పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. యాజకులు కూడా, లేవీయులు కూడా చెడిపోయారు. ఎజ్రా అక్కడ ప్రార్థన చేస్తాడు, మీరు చదివి ఉంటారు అనుకుంటున్నాను నేను. దేవా, మేము నీ దృష్టి ఎదుట ఏడ్చేయండి ఎజ్రా ఈ పరిస్థితి చూసి. అక్కడేమన్నారు తెలుసండి? ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు కూడా ఉన్నారు. ఇది అపరాధం. ఏది? హద్దులు మీరి అన్యులతో కలిసిపోవటం. మరి ఎలా ఉన్నారో అలాగా అన్యులు ఎలా జీవిస్తున్నారో ఈ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన ప్రజలు కూడా అలాగా కలిసిపోయి సేమ్ టు సేమ్ డిటో ఎలా ఉన్నారు అలా ఉన్నారు. కాదంటే మీరు చర్చకు వస్తున్నారు. పరిశుద్ధత హద్దులు మీరితే, సరిహద్దు రాళ్ళు తీసేసుకుంటే కలిసిపోయారు. మీకు చెప్తా చూడండి, వీళ్ళకి ఈ హద్దులు పీకేసుకున్నప్పుడు ఏమైపోయారు? 5వ అధ్యాయానికి పైన, అది 4వ అధ్యాయం 17వ వచనం. అది చదవండి ఎలుగెత్తి. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయెను. ఎప్పుడైతే ఈ సరిహద్దులు హద్దులు మీరిపోయారో, హద్దురాళ్ళు తీసేసుకున్న వారి వలే ఉన్నారో, ఇంక నిబంధనలు లేవు. అప్పుడు ఏమైపోయారండి? చదివేయాలి ఆ మాట, మీరు అందరూ చదువుకోవాలి. విగ్రహాలతో కూడా కలిసిపోయారు. ఈ నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుడు వాళ్ళని ఇంత చెప్పి 20వ అధ్యాయంలో వాళ్ళకి ఇచ్చింది ఆజ్ఞలు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు సినాయి మౌంటైన్ దగ్గర వాళ్ళు విడిపోతారు, అక్కడ ఆ పాళెములో చెదురుతారు. 19వ అధ్యాయంలో సినాయి మౌంట్ మీదకి దేవుడు దిగి వస్తున్న వార్త, మోషేని పైకి రమ్మన్న విషయం, ప్రజల హద్దులు మీరు వచ్చి చూడాలని, హద్దులు మీరు వస్తే చచ్చిపోతారు జాగ్రత్త అని చెప్పు. నా మాటని విని నా నిబంధన అనుసరిస్తే వాళ్ళు నాకు ఎప్పటికీ స్వకీయ సంపాద్యంగా, పరిశుద్ధ జనముగా, నాకు యాజక రాజ్యంగా ఉంటారు. హద్దు మీరితే మాత్రం నాశనం అవుతారు. ప్రాముఖ్యమైన మాటలు చెప్పారు. 20వ అధ్యాయంలో మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చారు. అందులో వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధం మాట్లాడద్దు, ఇంకా
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. నీ పొరుగువాని భార్యనైనా మరి దేనినైనా ఆశించొద్దు. నీ తల్లిదండ్రులను సన్మానించు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు అని చెప్పారు. అయితే ఎప్పుడైతే నిబంధనలు మీరారో, అన్యజనులతో కలిసిపోయారో, నెక్స్ట్ వాళ్ళు ఏమైపోయారు? విగ్రహాలతో కూడా కలిసిపోయారు. స్తోత్రం. అక్కడే చూడండి, దాన్ని దేవుడు ఇంకేమన్నారంటే, వాళ్ళు కలిసిపోయినప్పుడు చెప్తా చూడండి. విగ్రహాలతో కలిసిపోయారు. తర్వాత 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. హోషేయ 7:8. హోషేయ 7:8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎందుకని? ఈ నిబంధనలు మీరి సరిహద్దు రాళ్ళు తీసేసుకున్న వారి వల్లే అయిపోయినందువల్ల విగ్రహాలతోనూ కలిసిపోయారు. తర్వాత అన్యజనులతోనూ ఏమైపోయారు? వాక్యం వింటున్నారా లేదా? దేవుని ఆత్మ కలవారు అందరూ ఆత్మ చెప్పు మాట వింటారు. ఎప్పుడు ప్రభు చెప్పిన మాట నా గుండెలో ఉంటుంది. నా గొర్రెలు ఎప్పుడు నా స్వరం వింటాయి. ఈ సంవత్సరం మొదటి రోజు చెప్పిన వర్తమానం అది. అవి నన్ను వెంబడిస్తాయి అని. నువ్వు దేవుని గొర్రెవైతే ఎప్పుడు నీ కాపరి స్వరం వింటావు. అశ్రద్ధ చేయవు. కాపరే ఆధారం గొర్రెకి. బాగినండి. ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయారు. తర్వాత అన్యజనులతో కలిసిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్పాలి. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కాదు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. అంతేకాదు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైపోయారు. హద్దులు లేని జీవితంలో ఇవన్నీ వచ్చేసేయండి. హద్దులు లేనప్పుడు, హద్దులు మీరిపోయినప్పుడు, హద్దులు తీసివేసుకున్న వారి జీవితంలోకి ఇవన్నీ వచ్చి పడిపోయాయి. అందుకే ఎప్పుడు దేవుని ప్రజలు, దేవుని నిబంధనలు మనకు సరిహద్దులుగా, ఆ సరిహద్దుల లోపలే మనము ఉండునట్లుగా చూసుకోవాలి. మీరు పనిచేసే చోట అన్యులు ఉంటారు. మీరు నివసించే చోట పాళెములో దేవుని ఎరుగని వారు ఉంటారు. అయితే వారితో కలిసిపోకూడదు. కలిసిపోవడం అంటే కలిసి ఉండొద్దని కాదు. వారు చేయు క్రియలు ఏమాత్రమూ చేయకూడదు. చూడండి, ఇక్కడ మాటలు చూడండి. ఇశ్రాయేలు, ఎఫ్రాయిము, నీవిప్పుడే వ్యభిచరిస్తున్నావు. ఇక్కడ వ్యభిచరించడం అంటే విగ్రహారాధనలో వారు పడిపోయిన స్థితిని దేవుడి దృష్టిలో వ్యభిచరించుట అన్నారు. ఒక పురుషుడు తన స్త్రీని గాక తన భార్యను విడిచి వేరొక స్త్రీని కూడితే అది వ్యభిచారం ఎలాగవుతుందో, దేవుని ప్రజలు దేవునిని గాక మరొక చోట సాగిలపడటం, మరొకని దేవుని స్థానంలోకి తెచ్చుకోవటం అనేది కూడా వ్యభిచారం అవుతుంది. కారణంగా ఏమయ్యారు? ఇప్పుడే నీవు వ్యభిచరిస్తున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైపోయారు. హద్దులు మీరితే జరిగేది, హద్దు మీరిపోతే నీ బ్రతుకులోకి వచ్చేది అపవిత్రత, అపవిత్ర జీవితం. అపవిత్రులైపోతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఇంకా చూడండి 5:11 ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి గోరువారు. మానవ పద్ధతి ఏ పద్ధతిలో చేయండి ఇప్పుడు బ్రదర్? ఏ పద్ధతి ఇప్పుడు మన పద్ధతి? అయ్యా ఏ పద్ధతి అండి? ఏ పద్ధతి మీ దగ్గర ఉన్న పద్ధతి? ఏ పద్ధతి? ఏ పద్ధతిలో మీరు వెళ్తున్నారు? మానవ పద్ధత? దేవుడు నియమించిన పద్ధతిలో వెళ్తున్నారా? హల్లెలూయా. మానవ పద్ధతి. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని ప్రవర్తింపగోరుతున్నారు. దీనిని బట్టి వారికి కలిగేది ఏంటి అంటే వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసింపబడి బాధింపబడుదురు. బాబోయ్, దానికి ఫలితంగా వచ్చేది ఏంటి అంటే హద్దులు మీరినప్పుడు అపవిత్రులు అవుతారు. మనసులో, ఆలోచనలో, తలంపుల్లో, నడవడిలో అపవిత్రులు అయిపోతారు. తర్వాత మనసు చెడిపోయినప్పుడు నీవు అప్పుడే భయం లేకుండా అన్యులతో కలిసిపోతావు. వారు ఏ చేస్తున్నారో ఆ అసహ్యమైన కార్యాలు నీకు కూడా ఇష్టమవుతాయి. ఇంకా చెప్పాలంటే పైన దేవుడు గొప్ప మాటలు చెప్పారు. 4వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, వారికి ద్రాక్షారసము చేదయింది. ద్రాక్షారసం ఎవరికి చేదవుతుంది? ద్రాక్షారసం అసలు చేదుగుంటుందండి? ద్రాక్షారసమే ఇప్పుడు వీళ్ళకి చేదయింది. వారు ఒళ్ళు తెలియట్లేదటండి. వాళ్ళకి ఒళ్ళు తెలియట్లేదంట. ఒళ్ళు తెలియట్లేదు, కళ్ళు కనబట్టలేదు. ఎందుకు? ద్రాక్షారసం చేదయింది. జ్వరం వచ్చిన వాళ్ళని ఎవరినైనా వారిని అడగండి, చెబుతారు. ఏమని చెప్తారు? ఏం చేదుకుంది? నోరు చేదుగా ఉంటే ఇక ఏది తిన్నా చేదుగానే ఉంటుంది. ఎక్కదో చేదు. ఇప్పుడు ఈ ఎఫ్రాయిమీయులు హద్దులు మీరిన తర్వాత వాళ్ళకి ఏమైందండి? ద్రాక్షారసము వాళ్ళకి చేదైంది. ఏంటి ద్రాక్షారసం అంటేను? ద్రాక్షారసం అంటే 2 భావాలు ఉన్నాయి. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురం. దేవుని వాక్యం జుంటె తేనె అంటే ద్రాక్షారసము కన్నా అది మధురం. యెషయా 55వ అధ్యాయంలో ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలు తీసుకోండి. పేతురుపత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది, మీరు వాక్యమును పాలను మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమని పాలు అపేక్షించండి అని ఉంటుంది. అంటే ఎప్పుడైతే హద్దులు మీరిపోయారో వారికి అలాంటి వారు అపవిత్రులైపోయి వారు అన్యులతో కలిసిపోయినందువల్ల వారికి ద్రాక్షారసం కూడా చేదైపోద్ది. వాక్యం మీకు ఎక్కదు, దేవుని మాటలు వారికి ఎక్కవు. మరి ఏది తీపైపోద్ది? జోబ్ 20:12 ద్రాక్షారసమేమో తాగాలని లేదు, తీగ అనిపించట్లేదు. స్తోత్రం. ఈ హద్దుల మీరిన వారికి చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. ద్రాక్షారసము చేదు. ద్రాక్షారసం ఎక్కదు. వాక్యం చదవరా, వాక్యం చదువమ్మాయి. దేవుని మాట నువ్వు దేవుని సన్నిధి ఎక్కదో. ఎందుకు ఎక్కదో? ప్రార్థన ఎక్కదో. ఇది ద్రాక్షారసం ఎక్కదో. దేవుని గురించి ఎక్కదో. మరి ఏది ఎక్కుద్ది? చెడుతనము వారి నోటికి తీయగా ఉంటుంది. అమ్మా ఇంట్రెస్ట్. సినిమాలు చూడమానండి. రాత్రి 11 అయినా 12 అయినా
సొల్లు గార్చుకుంటా పక్కోళ్ళ మీద ఆడతా ముఖం అటు ఇటు పాడు మీద చెడిపోయింది, హద్దులు మీరిపోయారు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. మీ సెల్ ఫోన్లు ఏమున్నాయండి? హద్దులు మీరిపోయిన వ్యక్తుల జీవితంలో మీ సెల్ ఫోన్లు ఏముంటాయో తెలుసా? అపవిత్రమైన నీచమైన విషయాలు ఉంటాయి. మీరు ఏమి చూస్తారో తెలుసా? మీకు ద్రాక్షారసం చేదు, చెడుతనము తీపి అవుతుంది. నిజమా కదా? ఎస్. హల్లెలూయా. మద్యపానం అది తీపి. నీ నిలువెల్లా నిన్ను నాశనం చేసే మత్తు పానీయాలు అవి నీకు ఇష్టమవుతాయి. లోకములో ఉండే నీచమైన పనులు నీకు ఇష్టమవుతాయి. ఎందుకు? నీకు హద్దులు లేవు, పీకేసుకున్నావు. ఇక్కడికి ఏమవుతుందో తెలుసా? నీ జీవితాన్ని, చరిత్రను దేవుడు చెప్తున్నాడు. నీ భవిష్యత్తు నీ మీదకి నీళ్లు కుమ్మరింపబడినట్లు దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది. నీళ్లు కుమ్మరింపబడినట్టు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇంకా ముందు చూడండి, వారు అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసింపబడతారు. 5:11 అది. తర్వాత మీకు చెప్పవలసిన మాటలు, నా ప్రియులారా, ఇలాగే ఎఫ్రాయిమీయులు హద్దులు మీరిపోయిన జీవితం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు అపవిత్రులు అయిపోయి, అన్యులతో కలిసిపోయి, ఏమంటే ద్రాక్షరసం వాళ్ళకి చేదుగా మారిపోయి, తమ నడవడిలో అపవిత్రులుగా మారిపోయి, విగ్రహారాధికులుగా మారిపోయి, తమ నడవడిలో వ్యభిచారము చేయొచ్చు. ఎలా చివరికి ఎట్ట మిగిలారు అంటే 7వ అధ్యాయం 8లో, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. అప్పం, కేక్ చూడండి, ఇట్లా చూడండి. అప్పం వేసిన తర్వాత పొయ్యి మీద, స్టవ్ మీద దాన్ని తిప్పాలి. తిప్పకపోతే అప్పము అది. ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయని అప్పము వంటి వాడాయను. స్తోత్రం. ఇంకా చూడండి 7:11లో, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ. ఒకప్పుడు ఎఫ్రాయిం మాట్లాడితే జనులకు భయం కలిగింది. ఇప్పుడు ఎఫ్రాయిం బుద్ధి లేనివాడుగా మారిపోయాడు. వినేవారు వినండి, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోనండి. దేవుని పిల్లలారా, 7:13లో దేవుడు చెప్తారు, వారికి చదవండి మీరు, వారికి శ్రమ కలుగును. ఎందుకు? వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. అందుకు. వాక్యం విన్నవారు మీ కుడి చేయి పైకెత్తి ఆకాశము తట్టు స్తోత్రం చెప్పండి. మళ్ళా చదువు బాబు. వారికి శ్రమ కలుగును. ఎందుకు? వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. ఇంకా వారికి నాశనము కలుగును. ఎందుకు? వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. అది నీవు నిబంధన మేరడమే దేవుని మీద తిరుగుబాటు అవుతుంది. సరిహద్దు రాళ్లుగా మధ్యలో ఉండవలసి పరిశుద్ధ జీవితము చేయవలసిన నీవు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన నీవు, నిత్యము పరిశుద్ధుడైన దేవునిని ఘనపరిచి స్తుతించి ఆరాధించుటకు విలువనెట్టి కొనబడిన నీవు నిబంధనలు మీరిపోతే నీ జీవితం ఇలా మారిపోతుంది. ఈ విధంగా పతనమవుతుంది, పాడవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అందుకనే దేవుని బిడ్డలమైన మనము ఇక్కడ ఓషియా గ్రంథంలో విషయాలు, ఇశ్రాయేలీలు, ఎఫ్రాయిమీయులు, యూదావారు దేవుని నిబంధనలు మీరిపోయినప్పుడు ఓషియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన అధ్యాయాలేనండి ఈ ఓషియా గ్రంథంలో 14 అధ్యాయాలు. అయినా దేవుడు కరుణాసంపన్నుడై ఎఫ్రాయిమును గురించి ప్రతి అధ్యాయంలో కూడా చెప్తారు. కరుణాసంపన్నుడై ఉండి దేవుడు ఏమంటారంటే, అయినా
14వ అధ్యాయంలో మాటలు సిద్ధపరచుకుని, ఇదిగో ఇశ్రాయేలు, నీ పాపం వల్ల నీవు కూలిపోయావు, నీ దేవుని తట్టు తిరుగు. చివరి అధ్యాయంలో చివరి హెచ్చరికలు ఏంటి అంటే ఇదే. ఎలా ముగించబడ్డదండి ఈ హోషియా ప్రవచన గ్రంథం? ఇశ్రాయేలు, నీవు నీ పాపం వల్ల కూలిపోయావు. పాపము నిన్ను అలాంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. హద్దులు మీరినప్పుడు నీ జీవితం నాశనమైపోతుంది. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. గనుక పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన నీవు హద్దులు మీరిపోతే దేవుడి ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయి నీవు అన్యులతో కలిసిపోయి, విగ్రహములతో కలిసిపోయి, వారు చేయు క్రియలు, అసహ్యమైన క్రియలు నీవే చేస్తూ నీ జీవితాన్ని దేవుని ఉగ్రతకు అప్పగించుకోకూడదు. ఆమేన్. చివరిగా దయగలిగిన దేవుడు లాస్ట్ చాప్టర్లో ఏం చెప్పారు? నీ పాపం వల్ల నీవు కూలిపోయావు. దేవుడికి తెలుసు. 13వ అధ్యాయంలో గత చరిత్ర, ఎఫ్రాయిము జీవితం. ఎఫ్రాయిము, నేను అందుకే అన్నానండి, ఎఫ్రాయిం అని ఉన్న కాడలా నీ పేరు పెట్టుకోవాలి. ఎఫ్రాయిము, నువ్వు మాట్లాడినప్పుడు అసలు ఒకప్పుడు నువ్వు మాట్లాడితే భయం కలిగింది. ఇప్పుడు మాట్లాడటానికి నీకు భయం వేస్తుంది. చూసారండి కూలిపోయిన స్థితి. మీ ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోండి. లాస్ట్ ఛాన్స్, లాస్ట్ చాప్టర్. నీ పాపం వల్ల నీవు కూలిపోయావు గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. ఎలా తిరగాలో చెప్పారు. అయ్యా, మీరు చెప్పవలసింది ఏంటంటే, మా పాపములన్నిటినీ పరిహరింపు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పిస్తాం. నీవు అంగీకరింపదగినవి ఇవే ఉన్నాయి. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపేవాడివి. అంటే ఎవరు ఇప్పుడు తండ్రి లేని వాళ్ళు? ఎఫ్రాయిమీలు, యోధావారు దేవుని నిబంధనలు మీరి అపవిత్రులై అన్యులతో కలిసిపోయి ఏ స్థితికి వచ్చారు? తండ్రి లేని పిల్లలు. ఏమంటారండి వాళ్ళని? ఆ స్థితికి వచ్చారు. దేవుణ్ణి పోగొట్టుకున్న వ్యక్తివి అయితే నీవు తండ్రి లేనివాడివి. హద్దులు మీరి నీ జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి అయితే నువ్వెవరో తెలుసండి? తండ్రి లేనివాడివి. హద్దులు లోపలుంటేనే తండ్రితో ఉన్నవాడివి. స్తోత్రం. లోకసువార్త 15వ అధ్యాయంలో కొత్త నిబంధనలో మనకు పాఠం ఉంది. కుమారుడా, ఓ మేకపిల్లని ఇవ్వలేదు ఎప్పుడు నువ్వని తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా పెద్ద కొడుకు తప్పిపోయినోడు ఇంటికి వస్తే తండ్రి సంబరపడి సంతోషపడతా ఉంటే, ఇంటికాడున్న పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి, ఏంటి మా ఇంట్లో ఈవేళ సందడి? తెలుసుకున్నారు, చెప్పారు, మీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్నగారు విందు చేశాడు తన కొడుకు వచ్చినందుకు. తప్పిపోయి తిరిగి వస్తే తండ్రికి ఎంతో సంతోషం, విందు కలిగింది, విందు చేశారు. అయితే ఇంటి దగ్గర ఉన్న పెద్ద కొడుకు పొలం నుంచి వచ్చేసరికి ఇదేంటి అని వినేసరికి, నీ తమ్ముడు వచ్చాడు, జీవితం గతంలో వేశ్యలతో తిని పాడు చేసుకున్నాడు, కానీ బుద్ధి తెచ్చుకుని ఇంటికి వచ్చాడు, అందుకే నీ తండ్రి బలిసిన కొవ్వుని పశువులు కోసి నాట్యము అంతా సంబరం చేస్తున్నారు అని చెప్తే, పెద్ద కొడుకు అన్నాడు తండ్రిని, నాన్న ఇలా చూడండి, నాన్న ఏనాడైనా నేను ఇన్నాళ్ళు నీతో ఉన్నాను, ఏనాడైనా నీవు నాకు ఒక మేకపిల్లనిచ్చావా? నా స్నేహితులతో సంతోషపడ్డానికి ఎప్పుడు మేకపిల్లనిచ్చావా? కురచు బుద్ధి, పెద్దోడే కానీ బుద్ధి చిన్నది. ఏమన్నారు అండి నాన్నగారు అప్పుడు? కుమారుడా, రే నీకు మేకపిల్లని ఇవ్వటం ఏంట్రా? నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ ఎవరెవరా? నీవు దేవునితో ఉంటే, తండ్రితో ఉంటే, ఆయన హద్దులు మేరకుండా ఉంటే, నీవు ఆయనకు రాజులైన, ఆయనకు రాజ్యముగాను యాజక సమూహముగాను ఉంటావు. ఆయనకు స్వకీయ సంపాద్యము. మేకపిల్ల గతి ఏంటి? మేకపిల్ల ఏంటి? మేకపిల్ల ఏంటయ్యా? నాతో నీవు ఉన్నావు, నాకున్నవన్నీ
ఎవరివి? ఇలా చూడండి, ఎవరివి? యేసయ్యకున్నవన్నీ యేసయ్యతో ఉన్నవారికే. ఆమేన్, ఆమేన్. మేకపిల్ల ఎందుకు నీకు? ఒక మేకపిల్ల? స్తోత్రం. వెర్రి మాట్లాడకండి. ఈ మేకపిల్లలాగా మీరేం కోరుకోకండి. తండ్రితో ఉండటమే భాగ్యం. తండ్రిని కలిగి ఉండటమే, ఆయనను వీడకుండా ఉండటమే జీవిత భాగ్యం. తండ్రికి దూరమైతే ఎఫ్రాయిమీయుల గురించి ఏం చదువుకున్నామండి? తండ్రి లేని స్థితికి వచ్చారు. దేవుడు చెప్తున్నారు, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపే దేవుడుగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు మీ హృదయాలు ఆయన తట్టు ఒక గ్రేస్ పీరియడ్, ఒక దయాకాలం ఇది. ఒకవేళ మీలో ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉండగా మీరు మిమ్మల్ని పరిశీలించుకొని హద్దులు మీరిపోయి అన్యజనుల వలె జీవిస్తూ మీ ప్రవర్తనలో అపవిత్రులైపోయి ఉంటే, ఈరోజు మీ జీవితాలకి ఇది ఒక హెచ్చరిక. మీరు చేయవలసిందేంటి? ఇలా పాడైపోయి, కూలిపోయి, క్షీణించిపోయి, క్షయమైపోవడానికి కారణం ఏంటి? హద్దులు మీరిపోవటం. దేవుని బిడ్డలకు మనకు నిబంధనలు ఉన్నాయి. ఎన్నో మాటలు ఉన్నాయండి, చెప్పడానికి టైము అయిపోయింది. గంట చెప్పాలనుకున్నాను, వర్తమానం గంట అయిపోయింది. పరిశుద్ధ గ్రంథమే మన ప్రామాణికం. ఏమి లేకపోయినా బ్రతకగలం, యేసయ్య లేకపోతే బ్రతకలేం. ఇది దేవుని బిడ్డల యొక్క నాడి. స్తోత్రం. చేతిలో చిల్లిగవ లేకపోయినా సంతోషంగా బ్రతకగలం. ఎందుకంటే చిల్లిగవేం కర్మ? వెండి బంగారాల కన్నా మిన్న అయిన దేవుడు నాకు తండ్రి అయితే నేను దరిద్రుని ఎప్పుడు అనుకోను. ఆమేన్. గట్టిగా చెప్పొచ్చు కదా, చేతులు పైకెత్తి. నా తండ్రి గొప్పవాడు, ఆయన ఇంట్లో నేను ఉంటే గొప్పవాడిని కదా. అందుకని వాక్యం విన్న ప్రతి వ్యక్తి మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. హద్దులు మీరు విగ్రహారాధనకు వెళ్ళినా, హద్దులు మీరు వ్యభిచరించినా, హద్దులు మీరు పరిశుద్ధతను కోల్పోయినా, మీ హద్దులు మీరు పాపము చేసి అపవిత్రులై ప్రవర్తిస్తూ ఉన్నా, మీ జీవితాలు నిశ్చయముగా ఖండితంగా చెప్పమన్నాడు దేవుడు ఆ మాట మోషేని. నాశనం అవుతారు అని. ఎఫ్రాయిమీయులు అలాగే కూలిపోయారు. క్షయము సంభవించింది, వారికి శ్రమ కలుగును. ఎందుకో చెప్పాను మీకు, ఆయనను విసర్జించినందుకు. అందుకని ప్రతి వ్యక్తి, నువ్వు దేవుని తెలుసుకున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండాలి. బుద్ధి లేని పిరికి గువ్వలాగా ఉండకూడదు. సింహము వలె నీతిమంతులు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. హద్దుల మధ్యలో ఉండాలి, నిబంధనలు పీక్కోకూడదు. చివరిగా మాట జెరెమయా 31:21, ఇశ్రాయేలు కుమారి కన్యక సరిహద్దు రాళ్ళు పాతించు. మన ముఖ్యమంత్రి జగన్ గారు పాతించారు, రాష్ట్రం అంతటా పేదోళ్ళకి ఇద్దామని. ఎక్కడ చూసినా ఎకరాలు స్థలాలు రాళ్ళు పాతించి ఉన్నారు. తర్వాత మీకు ఇస్తారు. అలాగే దేవుని ప్రజలు ఏం చేసుకోవాలి? ఇప్పుడంతా ఏ పని చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు హద్దులు తీసేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, హద్దులు మీరిన వాళ్ళు అంతా ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాళ్ళు చెప్పండి గట్టిగా, సరిహద్దు రాళ్ళు పాతించుకోవాలి. బుద్ధి లేని వారిగా ఇక ఉండకుండా, దేవుని యొక్క నిబంధన మేరకుండా, అపవిత్రులు కాకుండా, లోకులతో కలిసిపోకుండా
మీ జీవితాలు పాడు చేసుకోకుండా హద్దులు సరిహద్దులు ఏం చేయాలి? పాటించుకోండి. సరిహద్దు రాళ్ళు పాటించుకోండి. ఇక హద్దులు మీరకూడదని నిర్ణయించుకోండి. యెజ్రా గ్రంథంలో చక్కటి మాట నాకు గుర్తుంది. అది చెప్పి వెంటనే మీకు ప్రార్థన చేసి పంపిస్తాను. చూడండి, ఇక్కడ అన్నారు, యెజ్రా 10:2 ఏలాము కుమారులలో ఒకడు యోహియేలు కుమారుడైన షెకన్య యెజ్రాతో ఇట్లెనెను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురని. హల్లెలూయా. పాపం చేశాం, ఇక ఈ విషయంలో తమ నడవడిని దిద్దుకుంటామని చెప్పారు. ఎంత మంచి మాట అండి! అదే చేయవలసిన పని. హల్లెలూయా, స్తోత్రం. మీ నడవడిని, వాక్యం విన్నవారు మీ నడవడిని దిద్దుకోండి, సరిహద్దు రాళ్ళు పాటించుకోండి. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆయన రాకడికి, రాజ్యానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మలను దీవించి కాపాడునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. చేతులపైకి ఆమేనని చెప్పండి. అలాగ కళ్ళు మూయండి. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ ఉదయకాలము నీ